ఒకప్పుడు ఒక అడవిలో శక్తివంతమైన సింహం ఉండేది. అది రోజుకు 2-3 జంతువుల చొప్పున వేటాడి తినేసేది. దీంతో భయంతో కొట్టుమిట్టాడుతున్న జంతువులు ఈ హింసను ఆపాలని నిర్ణయించుకున్నాయి. జంతువులన్నీ చర్చించుకొని సింహం దగ్గరికి వెళ్ళి ఒక ఒప్పందాన్ని ప్రతిపాదించాయి. ప్రతిరోజు ఒక జంతువు ఆహారంగా వస్తుందని, వేటాడడం ఆపాలని చెప్పాయి. సింహం సంతోషంతో అంగీకరించింది. కొంతకాలం పాటు ఈ వ్యవస్థ సజావుగా సాగింది. జంతువులన్నీ ప్రాణత్యాగం చేసేవి సింహం కోసం. ఒకరోజు ఒక కుందేలు వంతు వచ్చింది. కుందేలు సింహం గుహకు వెళ్ళే మార్గంలో ఒక బావిని చూసింది. తక్షణమే సింహాన్ని మోసం చేయాలని నిర్ణయించుకుంది. ఆలస్యంగా చేరుకున్న కుందేలును చూసి సింహం గర్జించింది. "నువ్వెందుకింత ఆలస్యంగా వచ్చావని?" కోపంతో అడిగింది. కుందేలు ప్రశాంతంగా సమాధానం ఇచ్చింది. "నేనొచ్చే మార్గంలో నాకు మరొక సింహం కనిపించింది. అది ఈ అడవికి రాజునని చెప్పి నీ దగ్గరకు రానివ్వలేదు" అని సమాధానం ఇచ్చింది. "ఏంటి, ఇంకో సింహమా? ఏది నాకు చూపి" అని చెప్పి సింహం అడిగింది. కుందేలు బావి దగ్గరికి సింహాన్ని తీసుకొని వెళ్ళింది. నీటిలో ఉన్న సింహం ప్రతిబింబాన్ని చూపించి, "ఇదే నన్ను ఆపింది నీ దగ్గరికి రాకుండా" అని చెప్పింది. తనను తాను నీటిలో చూసుకొని తన శత్రువు అనుకొని దాన్ని చంపాలని గర్జిస్తూ నీటిలోకి దూకింది. సింహం చనిపోయింది. ఇంకా జంతువులన్నీ ప్రశాంతంగా ఉన్నాయి అడవిలో.